మత మార్పిడికి సంబంధించి మొన్న అంటే 2026 ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సంచలన తీర్పును వెలువడించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కంకర్ జిల్లాలోని 8 గ్రామాలు 5వ షెడ్యూల్ ప్రాంతాలకు చెందినవి. ఈ ప్రాంతాల్లో పంచాయతీ చట్టం 1996 అమల్లో ఉంది. గ్రామ సభలు తమ గ్రామాల్లో క్రైస్తవ మిషనరీలు మరియు పాస్టర్లు ప్రవేశాన్ని నిషేధిస్తూ రిజల్యూషన్ పాస్ చేశాయి. అంటే ఇక ఆయా గ్రామాల్లోకి క్రైస్తవ మిషనరీలు రాకూడదు, పాస్టర్లు రాకూడదు. అటువంటి కార్యకలాపాలను నిరోధించడానికని క్రైస్తవ పాస్టర్లు మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. మత ప్రచారానికి మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఈ హోర్డింగ్స్ మా మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని కొందరు పాస్టర్లు ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లను అక్టోబర్ 2025లోనే తిరస్కరించింది. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ హోర్డింగులు రాజ్యాంగ విరుద్ధం కావని, అవి బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడులను నిరోధించడానికి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలని పేర్కొంది. శభాష్.